చూడండి, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో న్యూ పాన్ కార్డ్ అప్లికేషన్ సంబంధించిన ఒక కొత్త అప్డేట్ అయితే మనకి రాబోతుంది అనమాట. ఓకేనా, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఒక కొత్త నిబంధన అయితే కొత్త పాన్ కార్డ్ అప్లికేషన్ సంబంధించిన ఒక కొత్త నిబంధన రాబోతుంది. దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన దేశంలో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది ఏమన్నా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కొత్త నిబంధన అండి. ఎవరైతే కొత్తగా పాన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకుంటారో అట్లాంటి వాళ్ళకి ఒక కొత్త నిబంధన అయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఇవ్వడం జరిగిందనమాట. సో అదేంటి ఇక్కడ మీకు చూపిస్తాను. అయితే ఎవరైనా కానివ్వండి, మనం కొత్తగా పాన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే ఈ పోర్టల్ నుంచి, ఓకేనా, సో ఈ లింక్ నుంచి మనం అప్లై చేసుకుంటాం. లేదా సిఎస్సి సెంటర్ కానివ్వండి, లేకపోతే వేరే సెంటర్స్ నుంచి కానీ చాలామంది అప్లై చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, సో మెయిన్లీ చాలామంది సెల్ఫ్గా ఆన్లైన్ పాన్ అప్లికేషన్ దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ అప్లికేషన్ ఓపెన్ చేశాను కదా, సో ఓపెన్ చేసినప్పుడు మీకు రెడ్ కలర్లో బ్లింక్ అవుతుంది. మీరు చెక్ చేశారో లేదో, ఓకేనా. సో ఇక్కడ చెక్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ మనకి యాజ్ పర్ ద రివైజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 2026 అంటే మనకి ఒక కొత్త ట్యాక్స్ రూల్స్ 2026 ప్రకారం ఏంటంటే ఇక్కడ ఏప్రిల్ 1, 2026 నుంచి, అంటే ఇక్కడ మనకి ఎఫెక్టివ్ డేట్ ఇచ్చారన్నమాట. ఏప్రిల్ 1, 2026 నుంచి ఆధార్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా, సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఆధార్ అనేది పనికిరాదు, మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పేసి అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. ఓకే, సో ప్రస్తుతానికి మనకి మార్చి 31 వరకు మీరు ఏదైనా కొత్తగా పాన్ కార్డు అప్లై చేసుకోవాలంటే కనుక సో మీరు యాజ్ పర్ ఆధార్ ప్రకారం చేసుకోవచ్చు. బట్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అయితే మీకు అవ్వదండి. ఓకేనా, సో యాజ్ పర్ ఆధార్ ప్రకారం అంటే ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద వేరే డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి. వీళ్ళకి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా, అలాంగ్ విత్ పాన్ అప్లికేషన్. అయితే పాన్ అప్లికెంట్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అదర్ దాన్ ఆధార్. ఓకేనా, అంటే ఆధార్ కాకుండా వేరే ఏదైనా ఇవ్వచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు వైల్ అప్లయింగ్ ఫర్ పాన్. అయితే ఇక్కడ ఏది ఇవ్వాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఓకేనా, సో మన లెక్కల ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు, అంటే ప్రతి ఏ వెబ్సైట్లోనే కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద అడిగే కొన్ని డాక్యుమెంట్స్లో ముఖ్యంగా ఉన్న 4 డాక్యుమెంట్స్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఎస్ఎస్సి, ఓకేనా, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, లేదా పాస్పోర్ట్ కానివ్వండి, లేదా అఫిడవిట్, ఓకేనా, నోటరీ లాంటిది అనమాట. ఓకేనా, సో నోటరీ కూడా ఇవ్వచ్చు. సో ఇవి మెయిన్ డాక్యుమెంట్స్ అనేవి. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మనకి, ఏంటంటే ఓటర్ ఐడి కానివ్వండి, లేకపోతే ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, సో ఇట్లాంటివి కూడా ఇవ్వచ్చు. బట్ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయలేదు. బట్ మెయిన్లీ నేను చెప్పిన డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరిగా మీ దగ్గర ఉంటే కనుక సో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మీరు కొత్తగా పాన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకే, సో దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో ఏప్రిల్ 1వ తారీఖున తర్వాత మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా, సో మీరు చెక్ చేసుకోవచ్చు మనకి ఏ డాక్యుమెంట్ అడుగుతారు, ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో అప్పుడు మీకు ఒక వీడియో చేస్తాను, సో చూడొచ్చు. ఆ వీడియో కావాలా లేదని కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. అండ్ దీంతోపాటు మనం పాన్ కార్డ్ అప్లై చేయాలంటే ఇంకొక వే కూడా ఉందన్నమాట. అది చాలామంది తెలిసే ఉంటుంది. అదేంటంటే ఇక్కడ మనకి ఈ ఫైలింగ్ వెబ్సైట్ వచ్చేసిన తర్వాత మనకి ఇన్స్టెంట్ ఈ పాన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే యాజ్ పర్ ఆధార్ ప్రకారం మనం ఇక్కడ ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా మనం కొత్తగా పాన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ గెట్ న్యూ ఈ పాన్ అని చెప్పేసి క్లిక్ చేస్తే, ఓకేనా, దీన్ని క్లిక్ చేస్తాను ఇక్కడ. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఒక 4 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, వచ్చిన ఓటీపీని వ్యాలిడేట్ చేయాలి, అండ్ ఆధార్ డేటా కనిపిస్తుంది. సో దాన్ని కూడా మనం చెక్ చేసుకొని దాన్ని కూడా వ్యాలిడేట్ చేయాలి. ఓకేనా, చేసిన తర్వాత ఫైనల్గా మనం సబ్మిట్ చేస్తే కనుక అప్పుడు మనకి ఈ పాన్ కార్డ్ అనేది జనరేట్ అయిపోతుంది. దాంతోపాటు ఒక డాక్యుమెంట్ కూడా విత్ ఇన్ మినిట్స్లో కానివ్వండి, విత్ ఇన్ అవర్స్లో కానీ మనకైతే రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. సో దాన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇట్లా మనకి అంటే ఇక్కడ ఏంటంటే యాజ్ పర్ ఆధార్ ప్రకారం మనం ఇవ్వచ్చు. సో ఈ ప్రాసెస్ కూడా మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మారే ఛాన్స్ అయితే ఉంది. సో మారితే కనుక మీకు దీనికి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేసి చూపిస్తాను. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎనీవే మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి, ఓకేనా, ఏప్రిల్ 1, 2026 నుంచి ఏదైనా పాన్ కార్డు కొత్తగా అప్లై చేసుకోవాలి పాన్ కార్డు అనుకుంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా మనకి ఆధార్ అయితే పనికిరాదు. అదర్ దాన్ ఆధార్ అనేవి ఇప్పుడు చెప్పాను కదా నేను, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ ఎస్ఎస్సి, పాస్పోర్ట్ కానివ్వండి, లేదా ఏదైనా అఫిడవిట్,
ఓకే, సో ఇట్లాంటివి మనం సబ్మిట్ చేస్తే కనుక మనం కొత్తగా పాన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తానండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక ఎవరికి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే కొత్తగా పాన్ కార్డు ఎవరికైనా అప్లై చేయాలంటే కనుక మన దగ్గర సర్వీస్ అయితే ఉంది, పెయిడ్ సర్వీస్. మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే వీడియో లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే రెండు విషయాలు మీరు మధ్య వేసుకుని వేగంగా సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన అడౌట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.